ఇదేంటంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే విత్తనం విత్తాను. మాస్టర్ గారు వాకింగ్ చెప్పారు, విత్తనం విత్తాను. సైతాన్ రెడీగా ఉంది విత్తనానికి కోసం, రెడీగా ఉండి మొత్తం సీడ్స్ మొత్తం తినేసింది. సైతాన్ వచ్చి ఏం చేసింది? మనలో నింపిన వాక్యం ఏం చేసింది? క్వశ్చన్ ఆన్సర్స్ ఏం చేసింది? బైబిల్ నాలెడ్జ్ ఏం చేసింది? సైతాన్ వచ్చి తినేసేసి హ్యాపీగా అమ్మయ్య ఈ రోజు నా కడుపు నిండిపోయింది, ఎందుకంటే వీళ్ళ వాక్యము ఫలించదు, వీళ్ళ మనసులో దేవుని వాక్యము లేదు. చక్కగా సైతాన్ వచ్చి ఏం చేసేసింది? నాన్న విత్తనాలు తినేసిందా? వాక్యం అనే విత్తనాలు తినేసిందా? అందుకే నేను బైబిల్ పట్టుకున్నాను, విత్తనాలు కూడా పట్టుకున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? ఈ విత్తనాన్ని నేను ఎక్కడ చల్లానంటే చల్లుకుంటూ వెళ్తుంటే నేల మీద పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? నేల మీద పడ్డాయి. ఏంటి? వర్షం చక్కగా చినుకులు పడంగానే వాటర్ చల్లుతాను కదా, వాటికి చక్కగా బలంగా వచ్చేసింది. వాటికి ఏంటంటే వాటర్ తీసుకునే కదా మొలక వచ్చింది, చిన్న మొలక వచ్చింది. విశ్వాసం లైట్ గా వచ్చింది, ప్రార్థన జీవితం లైట్ గా వచ్చింది. దానికి నేల ఉందా? కింద నేల ఉందా? ఎంత మొలక ఎత్తిన తర్వాత దానికి నేల లేదు. వేరు తన్నడానికి నేల ఉందా? వేరు రావడానికి అది మొలక ఎత్తుతుంది, కానీ విశ్వాసం లేదు, ప్రార్థన జీవితం లేదు. అదేమేంటి? సూర్యరశ్మికి వేడికి ఓడిపోయింది. ఏమైంది? వేరుందా? కింద నేల ఉందా? రాతి మీద చల్లబడిన విత్తనాలు ఇవి. ఏంటివి? రాతి మీద చల్లబడిన విత్తనాలు ఏమైనాయి? చిన్నగా వచ్చింది, కానీ ఏం జరిగింది? ఏం లేనందున అది ఫలించలేకపోయింది. మంచి నేల లేకపోవడం వల్ల అది ఫలించలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ కంపలు. ఎక్కడమ్మా? ముళ్ళ కంపలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చల్దాం. ముళ్ళ కంపల మీద చల్ల నేల ఉంటుంది కదా, కొద్దిగా నేల ఉంటుంది కదా, అది ఎదుగుతుంది. ఎదుగుతూ పైకి వచ్చేసరికి ముళ్ళు గుచ్చుకునేసరికి కిందికి వెళ్ళిపోతుంది. ఏమవుతుందన్నా? ముళ్ళు గుచ్చుకునేసరికి ఆకు రాదు. ముళ్ళు గుచ్చుకునేసరికి ఆకు రాకపోతే చెట్టుకి ఆకే కదా బలం. కాబట్టి మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీరు ముళ్ళ చెట్టుకి ఎప్పుడు కూడా ఆకులు చిన్నగా ఉంటాయి, చిన్న ఆకులు ఉంటాయి, పెద్ద ఆకులు రాలేవు. దానికి ఈ విత్తనాలు కూడా అది ఎదుగుతుంది, కానీ అదేమవుతుంది? ముళ్ళు గుచ్చుకోగానే చచ్చిపోతుంది. దీని ఏంటంటే క్రైస్తవులుగా మనం ఎదుగుతున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం, కానీ లోకం సంబంధించి ఏదైనా కష్టాలు వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఎవరైనా తిట్టినా, ఏం చేసినా సరే మనం ఏమైపోతాం? డౌన్ అయిపోతాం, చచ్చిపోతాం. ముళ్ళకంపల పడిపోయి ఏమవుతున్నాయి? ఎదుగుతున్నాయి. లోకానుసారంగా ఏదైనా బాధ రాగానే ఏమవుతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఎదుగుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఫస్ట్ ఏం జరిగింది? ఏ వచ్చి తినేసి విత్తనాన్ని? మరి ఇక్కడ ఏమైంది? రాతి నేల మీద విత్తనాలు ఫలించలేదు. నెక్స్ట్ ఏమైంది? ముళ్ళ కంపల మీద ఎదగలేకపోతున్నాయి. ఇక్కడేమో విశ్వాసం ఉంది, కానీ లోకానుసారంగా ఏదైనా కష్టం కలిగినా, బాధ కలిగినా సరే అదేమైపోతుంది? పడిపోతున్నారు. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది? రాతి నేల మీద వినాలి. రాతి నేల మీద ఏం జరుగుతుంది? రాతి నేల మీద నేల లేకపోవడం వల్ల, విశ్వాస జీవితం లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతుంది. సరే, లాస్ట్ ఏం జరిగింది తెలుసా? మీరంతా మంచి నేల, మీరందరూ కూడా మంచిగా ఉన్న నేల. రైతుకి మంచిగా ఉన్న నేల అంటే ఎలాంటి తెలుసా? బాగా దున్నేసి బాగా చక్క పొడపలాడుతూ మంచిగా ఉంటుంది, నేల అంతా మంచిగా ఉంటుంది. అందులో నేనేం చేశానంటే, ఒకసారి ఐస్ మూసుకోండి, ఇలా చల్లేసా. చెప్పాలి ఏం చల్లుతున్నా? నేను వాక్యం అనే విత్తనాన్ని మీలో చల్లుతున్నాను. చల్లనా? ఎవరికైనా దొరికింది వాక్యం అనే విత్తనం? దొరికింది. విత్తనాలు చల్లుతున్నాను చూడండి. ఇదేమవుతుంది ఇప్పుడు? ఈ వాక్యం అనే విత్తనము మంచి నెల కదా. మీరందరూ ఎవరా? మంచి నెల. అమ్మో, అందరికి దొరికింది విత్తనాలు. అవునా? వాక్యం అనే విత్తనం దొరికిందా లేదా? దొరికిందని ఇదేమైంది? ఫలిస్తుంది. ఏమవుతుంది నాన్న? ఫలిస్తుంది. ఏంటి ఏమవుతుంది? మీరందరూ మంచి నెల కదా, మంచి విత్తనాలే కదా. అవునా? వాక్యం అనే విత్తనాలు దొరికినాయా లేదా? మరి వీటిని మీరు సైతాన్ని తీసుకెళ్ళిపోమంటారా? చెప్పాలి నాకు సమాధానం. సైతానికి ఇచ్చేస్తున్నారా? మీరు వాక్యం
వాక్యం మనకి పాస్టర్ గారు ఇచ్చేసారు, వాక్యం చెప్పారు, సండే చక్కగా మీకు ఇస్తారు. ఇక్కడ ఏం చేశారు? సైతం తీసుకెళ్ళిస్తారా? రాత్రి మీద పడేస్తారా? ముళ్ళ కంచెల మీద పడేస్తారా? ఎక్కడ పడేస్తారు మీరు? హృదయంలో నాటుకోవాలి. ఏంటమ్మది? ఈ విత్తనాన్ని నువ్వు ఎక్కడ దాచుకుంటావు? పెట్టుకోండి. ఈ సీడ్స్ ఎక్కడ పెట్టుకుంటున్నారు మీరు? హృదయం అనే మంచి నెలలో పెట్టుకుంటున్నారు. అవునా? ఈ వాక్యం కావాలని పడేస్తారా? సైతానికి ఇచ్చేస్తారా? సైతాన్ రెడీగా ఉంటుంది, పక్షిలాగా చక్కగా రెడీగా వచ్చి మీలో ఏదైతే పడుతుందో, వాక్యం పడుతుందో రెడీగా ఎత్తుకెళ్ళిపోతుంది. నేను నాకు వద్దులే అని చెప్పేసి నేల మీద పడేశారనుకో, అది ఫలించదు. నాకు వద్దులే అని చెప్పేసి ముళ్ళ కంచెలో పడేశారనుకో, అది ఫలించదు. ఈ వాక్య విత్తనాలు మీకు కావాలని పడేస్తున్నారు. ఎవరి మాటలు? ఎవరి విత్తనాలు ఇవి? యేసయ్య అనే వాక్యపు విత్తనాలు మీ హృదయంలో చల్లబడినప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? అది ఫలిస్తుందా, వాడిపోతుందా? మరి ఫలించాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకే, విత్తనాలు విత్తేశాడు రైతు. యేసయ్య శిష్యుడు వచ్చి అడిగారు, యేసయ్య మీరు ఉపమానం చెప్పారు, నాకు ఒక డౌట్ ఉంది. విత్తనాలు ఉపమానం చెప్పారు కదా, మరి అందులో ఈ విత్తనాలలో కూడా ఏముంటాయి అంటే కొన్ని కలుపు విత్తనాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, బ్యాడ్ విత్తనాలు ఉంటాయి, అన్ని కలిపి కొన్ని వేరే వేరే విత్తనాలు ఉంటాయి. వీటితో పాటు అవి కూడా పెరుగుతున్నాయి. ఏమవుతున్నాయి? ఈ విత్తనాలతో పాటు మీ చల్లిన పొలంలో విత్తనాలు చాలా చక్కగా పెరుగుతున్నాయి. అందులో ఏమున్నాయి? కలుపు మొక్కలు ఉన్నాయి. కలుపు మొక్కలు అంటే ఎవరు అనుకున్నారు? అవిశ్వాసులు. ఎవరు నాన్న? విశ్వాసం ఉండదు వీళ్ళకి. ఏదో వస్తారంటే చర్చికి వస్తారంటే విశ్వాసం ఉండదు. పక్కన వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తున్నారు పాస్టర్ గారు, ఇవి అవుతాయంటారా, ఇవి చేస్తారంటారా, ఏసే నిజంగా ఉన్నారంటారా, ఏసే అసలు లేడు కదా, ఏదో చెప్తున్నారంటే చర్చికి రావాలని వస్తున్నాం అంతే, ఏమీ లేదు అక్కడ. వీళ్ళందరూ ఎవరు? కలుపు విత్తనాలు. ఎవరు నాన్న? కలుపు మొక్కలు అంటారు వీళ్ళందరూ. అప్పుడు ఏసీ యజమాని దగ్గరకు వచ్చి ఎగ్జాంపుల్కి ఏసీ చెప్తారు, ఆ యజమాని దగ్గరికి వెళ్ళంట ఇలా కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి, మరి ఎలాగా పీకేయమంటారా, తీసేయమంటారా, వాటిని తీసేయండి అని అంటారంటే అప్పుడు అతను చెప్తుంటే వాటిని కూడా ఎదగనివ్వండి. వాటిని ఏం చేయాలి? ఎదగనివ్వండి. లాస్ట్లో ఏం చేద్దాం? వాటిని గోధుమలు వేరుగా, కలుపు మొక్కలు వేరుగా. ఇది చాలా ఇంపార్టెంట్. గోధుమల్ని వేరుగా, కలుపు మొక్కల్ని వేరుగా పెట్టుకొని గోధుమల్ని నా దగ్గర తీసుకురండి, కలుపు మొక్కల్ని కాల్చివేయండి. దీని అర్థం ఎవరు చెప్తారు? చెప్తారు. వెరీ గుడ్, ఏంటన్నా? గోధుమలుగా ఉంటారా, కలుపు మొక్కలుగా ఉంటారా? విశ్వాసులు ఏం చేస్తారు? సాటి విశ్వాసుని బలపరుస్తారు, అనేక మందిని మందిరానికి రప్పిస్తారు, సువార్త చేస్తారు. కలుపు మొక్కలు ఏం చేస్తాయి? పక్కన వాళ్ళు పాడు చేస్తూ ఉంటాయి, పక్కన మొక్కలు పాడు చేస్తూ ఉంటుంది, దాని బలవంతా లాగేసుకుంటూ ఉంటుంది. పర్లేదు ఉండదు. కలుపు మొక్కల్ని ఏం చేస్తుంది? కలుపు మొక్క దానికి ఉన్న బలవంతా కూడా లాగేస్తూ ఉంటుంది. మీరు పక్కన విశ్వాసులు పాడు చేస్తారంటే ఏంటి అర్థం? వాళ్ళలో విశ్వాసం అంతా లాగేస్తుంది కలుపు మొక్క. ఒకరిని ప్రోత్సహించేలాగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటేనండి అని అంటారా? లేదండి, ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాక్యం అనే విత్తనము నేను ఈ సండే స్కూల్లో మీకు విత్తాను. మీరు పడేసుకుంటారా, సాతానికి ఇస్తారా, రాళ్ళ మీద పడేస్తారా అనేది ఎవరి చేతిలో ఉంది? మీరు విశ్వాసంగా ఉంటారా, లేకపోతే ఏదైనా రాగానే పడిపోతారా? ప్రేమని వాసులం